బాబు లేని లోటు ఏమన్నా కనిపిస్తదా మీకు? అంటే ఒక టైంలో ఒక 1 ఇయర్ బయటికి వెళ్ళలేదండి. ఆ! అసలు చాలా వెళ్ళలే. నేను ఉమెన్స్ డే చాలా గ్రాండ్గా చేస్తుండే ఫస్ట్. ఉమెన్స్ డే ఒకటి బతుకమ్మ, బోనాలు ఇవన్నీ చాలా సెలబ్రేట్ చేస్తుండే. అన్న పద్మరావు అన్న ఒక 6-7 మంత్స్ అవుతుంది, 7 మంత్స్ అవుతుంది ఉమెన్స్ డే వచ్చింది. ఉమెన్స్ డే వచ్చినాక పద్మరావు అన్న వచ్చిండు. పద్మరావు అన్న వచ్చినాక నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇంట్లోకించి వెళ్ళకుంటే ఇట్లా అయితే ఏంది, ఈరోజు రేపు ఏముంది, ఉమెన్స్ డే ఉంది, బయటికి వెళ్ళు నువ్వు ఫస్ట్ అని బెదిరించిండు నన్ను. ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఒక తల్లికి కొడుకు చచ్చిపోతే ఆ బాధ మనకే తెలుస్తుందండి. ఎందుకంటే అది వేరే వాళ్ళకు ఎక్కడన్నా ఇట్లా వయసు పిల్లలు చనిపోయారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి వెళ్ళా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను ఇది కాలేను. బాబు అనేది నాకు ఎట్లా ఉంటుందంటే, నన్ను ఒక మమ్మీ ఓ మమ్మీ ఏమైంది మమ్మీ నాడు ఏది ఉన్నా కానీ ఓ మమ్మీ. మా హస్బెండ్ నన్ను ఒక్కసారి బెదిరించిండండి. బెదిరిస్తే మా హస్బెండ్ని కొట్టడానికి పోయిండు. ఓకే. మా బాబు ఫస్ట్ టైం అసలు మా హస్బెండ్కి ఒక డ్రింక్ అలవాటు లేదు, సిగరెట్ లేదు. ఏదో కోపంలో ఒక మాట అన్నాడు, ఏదో నూకేస్తే జస్ట్ నువ్వు మమ్మీని అట్లా అనొద్దు, మమ్మీ ఏంది ఒక్క కేసు మీద పోతే పైసలు తీసుకొచ్చి ఇస్తుంది, నీ జీతం ఎంత నువ్వెంత అన్నట్టు కొంచెం మా ఆయనని ఇది చేశారు. మా భార్యకి ఫుల్ సపోర్ట్ ఉందిలే చాలు అని ఆయన చనిపోయినప్పుడు మీ అబ్బాయి ఏజ్? మా బాబు ఏజ్ 17 ఉండే అండి. 17 ఇయర్స్ ఉండే. ఇంటర్ సెకండ్ ఇయర్ ఉండే. ఓకే. చాలా అది దారుణం. అదైతే ఏ తల్లికి కూడా రావద్దు ఆ సిచ్యువేషన్ అయితే. అసలు నేను అంటున్నా కదా, ఆ సిచ్యువేషన్ ఇట్లా వస్తే. కానీ పద్మరావు అన్న నాకు చాలా సపోర్ట్ చేసిండు. ఎందుకంటే ఒక మినిస్టర్ ఉండి అన్నది అసెంబ్లీ అవుతుంది, అన్న సబ్జెక్టే మాట్లాడాలి ఫైనాన్స్ గురించి. అన్న పాపం అది వదిలేసి మా బాబు సావుకి వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం కాడ అన్నీ చేయించి అసలు నాకు ధైర్యం చెప్పిండు, అన్నీ చేసిండు. అంటే ఈరోజు పద్మరావు అన్న వల్లనే నేను ఈడ డేర్గా బయటకు వచ్చి కూర్చో. ఓకే.